ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా జబ్ తక్ మై ఏ కుర్సీ మే బైఠతా హూं తబ్ తక్ ప్రివ్యూ షోస్ నయ్యే, టికెట్స్ బడానే కే నయ్యే, కుచ్ నహీ కర్తూ అన్నాడు. కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు, సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదా అందరినీ సమానంగా చూడాలి. నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. చిత్ర పరిశ్రమను ప్రేమతో, అభిమానంతో ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది. మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ హావ్ టు స్టిక్ టు ద వర్డ్. దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్ కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయింది. నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అని అనట్లేదు, కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు, జబ్ తక్ మై కుర్సీ మే बैठता हूं तब तक नो शोस नो एडिशनल बेनिफिट्स అన్నావు. फिर क्यों दिए? एक महीने के अंदर क्यों बदल गए? అసెంబ్లీ में एक बोलते बाहर एक करते. అంటే దానివల్ల ఏమైతుంది? నీ గౌరవం పడిపోతుంది, ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు ఉంటే చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సో ఇది తప్పకుండా గమనించాలి. ఇలా కోర్టు కూడా మొట్టికేలేసినట్టుంది కదా, హైకోర్టు కూడా మొట్టికేలేసింది. ఇదేం పద్ధతి అని అడిగింది. దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా జబ్ తక్ మై ఏ కుర్సీ మే बैठता हूं तब तक प्रिव्यू షోస్ నయ్యే, టికెట్స్ బడానే కే నయ్యే, కుచ్ నహీ కర్తూ అన్నాడు. కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు, సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదా అందరినీ సమానంగా చూడాలి. నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. చిత్ర పరిశ్రమను ప్రేమతో, అభిమానంతో ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది. మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ హావ్ టు స్టిక్ టు ద వర్డ్. దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్ కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయింది. నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావు అని అనట్లేదు, కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు, జబ్ తక్ మై కుర్సీ మే बैठता हूं तब तक नो शोस नो एडिशनल बेनिफिट्स అన్నావు. फिर क्यों दिए? एक महीने के अंदर क्यों बदल गए? అసెంబ్లీ में एक बोलते बाहर एक करते. అంటే దానివల్ల ఏమైతుంది? నీ గౌరవం పడిపోతుంది, ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు ఉంటే చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సో ఇది తప్పకుండా గమనించాలి. ఇలా కోర్టు కూడా మొట్టికేలేసినట్టుంది కదా, హైకోర్టు కూడా మొట్టికేలేసింది. ఇదేం పద్ధతి అని అడిగింది. దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది.